మనం అంతరిక్షాన్ని తెలుసుకున్నాం, సముద్రం లోపల భూమిపైన ప్రతి ప్రదేశాన్ని అన్వేషించాం. కానీ మనం నివసిస్తున్న ఇక్కడ కొన్ని రహస్య ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసా? చీకటిలో ఉన్న ప్రకృతిలో అద్భుతాలతో నిండున్నాయవి. అక్కడ ఒక ప్రత్యేక ప్రపంచమే ఉంది, వరల్డ్ ఆఫ్ కేవ్స్. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి, రహస్యమైనవి. ఇక్కడ ఉండే ప్రత్యేకమైన వాతావరణం, నదులు, జలపాతాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. వాటిలో ఒక 10 గుహల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10, సన్ డోంగ్ కేవ్స్. వియత్నాంలో దట్టమైన అడవుల మధ్య ఉన్న గుహ ఇది. ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటుంది. అసలు అక్కడ వేరే ప్రపంచం ఉందా అనిపిస్తుంది. గుహ లోపల ప్రకృతి పరవశింపజేస్తుంది. చాలా విశాలమైన నదులు, పర్వతాలు, అడవులతో నిండుంటుంది. వాతావరణం కూడా భిన్నంగానే ఉంటుంది. ఎన్నో వింత జీవులు కనిపిస్తాయి. వియత్నాంలో ఉన్న ఈ గుహ ప్రపంచంలోనే అతిపెద్ద గుహ. అంతేకాదు, ప్రపంచంలోనే అందమైన గుహల్లో ఒకటి. సన్ డోంగ్ గుహను 1991లో కనుగొన్నారు. గుహ లోపల నుంచి వచ్చే నీరు కూడా పెద్ద శబ్దంతో వస్తున్నట్లు అనిపిస్తుంది. లోపల చీకటిగా ఉండడంతో ప్రారంభంలో ఈ గుహలోకి వెళ్ళడానికి చాలా భయపడేవాళ్లు. అందుకే చాలా రోజుల వరకు ఈ గుహ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోయింది. ఇక 2009 వరకు ఈ గుహ ఎవరికీ తెలియదు. 2009లో బ్రిటిష్ కేవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఒక బృందాన్ని ఏర్పరచుకుని గుహ లోపల అద్భుతాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది. 9 కిలోమీటర్ల వెడల్పు, 650 అడుగుల ఎత్తు, 492 అడుగుల లోతు, భూమి లోపల నుంచి 490 మీటర్లతో ఉంటుంది. న్యూయార్క్లోని పెద్ద పెద్ద నగరాలన్నిటినీ ఈ గుహలో ఈజీగా పెట్టేయొచ్చు, అంత పెద్దగా ఉంటుంది. అంతేకాదు, 3 బోయింగ్ 747 విమానాలు ఏకకాలంలో ఒకదాని తర్వాత ఒకటి తగులుకోకుండా ఈ గుహలోంచి ఎగరొచ్చు. నీళ్లల్లో వచ్చే శబ్దం ఈ గుహలో నిరంతరం ప్రతిధ్వనిస్తుంది. లైట్ వేసుకుని చూస్తే ఈ గుహ చాలా విశాలంగా పెద్దగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ గుహ పొడవులో ఒక భాగం మాత్రమే శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వారి ప్రకారం ఈ గుహ దీనికంటే కూడా పొడవుగా ఉండొచ్చు. ఈ గుహ ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన గుహ. మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకువెళ్ళగలదు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వంకర టింకర మార్గాలు మనకు దర్శనమిస్తాయి. ఇక లోపలికి వెళ్ళినప్పుడు అద్భుతంగా కనిపిస్తాయి. గుహ మధ్యలో చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ జలపాతాలు, భారీ అగ్ని ప్రవాహాలుంటాయి. అందుకే అడ్వెంచర్ చేసే వ్యక్తులు కూడా ఈ గుహలో బోటింగ్ చేయొచ్చు. పడవల అడుగున లైట్లయితే అద్భుతంగా కనిపిస్తాయి. అందరూ ఈ గుహలోకి వెళ్ళలేరు. అందులోకి వెళ్లాలంటే ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. మొదటి సంవత్సరంలోనే కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఈ గుహను సందర్శించడానికి అనుమతిచ్చారు. కానీ ఇప్పుడు 30 మంది వరకు అనుమతిస్తున్నారు. ఇది 50 లక్షల సంవత్సరాల నాటి గుహ అని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత తేలింది. కానీ పరిశోధకులు కేవలం కొన్ని సంవత్సరాల ముందే ఈ గుహను కనుగొన్నారు. నెంబర్ 9, మార్బుల్ కేవ్. ఇవి పాలరాతితో తయారైన గుహలు. అందుకే వీటిని మార్బుల్ కేవ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గుహలు చిలీలో ఉన్నాయి. ఈ అందమైన గుహలలో క్రిస్టల్ క్లియర్ వాటర్, స్పష్టమైన నీరుంటుంది. ఇక్కడ నీటి మీదుగా ప్రయాణించొచ్చు. ఆ సమయంలో మనకి నీటి అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్గత చీలికలు కూడా నిర్మించబడ్డాయి. వాటి ద్వారా నీరు ప్రవహిస్తుంది. దీనివల్ల గుహలు చాలా అందంగా కనిపిస్తాయి. స్పష్టమైన నీటి వల్ల ఈ గుహలు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటాయి. గుహల రంగు నీలం రంగులో ఉంటుంది. పాలరాతి గుహలు గత 6000 సంవత్సరాల్లో చక్రీయంగా జరిగిన నీరు మరియు కాల్షియం కార్బోనేట్ గోడల మధ్య ఘర్షణ నుంచి ఉద్భవించాయి. కాబట్టి సహజంగానే చాలా మృదువైన అంచులతో స్ఫటికాల రూపంలో అవి ఏర్పడ్డాయి. నంబర్ 8, మ్యామోత్ కేవ్స్, కెంట్యూకీ. ఈ గుహలు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయి. వీటిని కనుగొన్నప్పుడు దాని పొడవు 65 మైల్స్, అంటే దాదాపుగా 105 కిలోమీటర్లు. కానీ దీని తర్వాత 1972లో కేవ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ గుహలో కొత్త విషయాలను వెలికితీసింది. గుహ లోపల చాలా విషయాలు జరుగుతున్నాయి. చాలా దారులు లోపల తెరిచున్నాయని తెలుసుకున్నారు. దీని తర్వాత కూడా 2023వ సంవత్సరంలో తాజా అధ్యయనం ప్రకారం ఈ గుహ 400 మైల్స్, అంటే దాదాపుగా 640 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు బయటపడిన గుహలలో ఇదే పొడవైంది. అసలు ఇప్పటి వరకు ఈ గుహలకు అంతం ఎక్కడ ఉంది అన్నది ఎవరికీ తెలీదు. ఆ రహస్యాన్ని పక్కన పెడితే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ గుహ ఎక్కడి వరకు ఉంటుందో ఎవరికీ తెలీదు. కానీ కనిపించినంత మేర అద్భుతమైన దృశ్యాలతో కనువిందు చేస్తోంది. నెంబర్ 7, వైటమో గ్లో ఓమ్ కేవ్స్, న్యూజిలాండ్. ఈ గుహలు న్యూజిలాండ్లో ఉన్నాయి. ఈ గుహ లోపల నీలం రంగు కాంతి చాలా ప్రత్యేకం. సాధారణంగా చీకటి మూలల్లో సూర్యకాంతి చేరదు. అయితే చీకటిలో ఈ నీలికాంతి కనిపిస్తుంది. అదేమీ ఎలక్ట్రికల్ లైట్ మాత్రం కాదు. నిజానికి ఇక్కడ యూర్గెన్ క్యాంపా ల్యూమినెస్ లైట్ వామ్స్ ఉంటాయి. అంటే మన మెనుగురు పురుగుల మాదిరిగా అన్నమాట. ఇదంతా ఒక రసాయన చర్య ద్వారా జరుగుతుంది. ఈ పురుగులు వాటి వేటను ఆకర్షించడానికి ఇలా కాంతి వెదజల్లుతాయి. ఈ పురుగులు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. అందుకే ఈ గుహలో వచ్చేవారికి తమ కాంతిని వెదజల్లుతూ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ గుహ పైకప్పు చూస్తే ఆకాశంలో నుంచి తారలు ఒక చోట పేర్చినట్టుగా అనిపిస్తుంది.
3 కోట్ల సంవత్సరాల క్రితం ఈ గుహ సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు సముద్రంలోని నీరు వెనక్కి వెళ్లడం వల్ల ఈ గుహలు బయటపడ్డాయని నమ్ముతారు. నంబర్ 6 వైట్ కేవ్స్, న్యూ మెక్సికో. మెక్సికోలో ఉన్న ఈ గుహలను ద ట్రీ కేవ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు వీటిని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ గుహ కృత్రిమంగా తయారు చేసిన ప్రాకృతిక గుహ కాదు. ఈ గుహ లోపల ప్రతి చోట ఎన్నో డిజైన్లు కనబడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుహని కేవలం ఒక్క మనిషి మాత్రమే తయారు చేశాడు. ఈ అద్భుతమైన గుహను రాప్లెట్ అనే అతను ఇసుక రాయి రాతితో చెక్కబడింది. పైగా అతడికి దాదాపుగా 30 సంవత్సరాలు ఈ గుహను తయారు చేయడానికి పట్టింది. నంబర్ 5 ఫింగల్స్ కేవ్, స్కాట్లాండ్. స్కాట్లాండ్లో ఉన్న ఈ గుహ దూరం నుంచి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వోల్కనిక్ బైసాల్ట్ కాలమ్స్కి ఇది ఒక ఉదాహరణ. నిజానికి ఈ గుహ షట్కోణం హెక్సాగన్ ఆకారంలో ఉంటుంది. 6 రకాల పిల్లర్లుంటాయి. అవి ఈ గుహకు అందాన్ని చేకూర్చాయి. ఈ గుహ లోపలికి వెళ్లి చూస్తే మానవ నిర్మిత గృహ అనిపిస్తుంది, కానీ ఇది ప్రకృతి సహజంగానే ఏర్పడింది. 4వది కార్ల్స్ బెడ్ కేవ్స్, న్యూ మెక్సికో. వీటిని 1901లో 18 సంవత్సరాల కౌహాన్స్ అనే యువకుడు కనిపెట్టాడు. నిజానికి అతను ఏదో మెరుస్తూ ఉన్నట్టుగా లోపల అనిపించింది అని ఆ లోపలికి వెళ్లేసరికి ఈ గుహలు బయటపడ్డాయి. ఈ గుహ లోపల చాలా అందమైన చిత్రాలు కనిపిస్తాయి. అవి 14,000 సంవత్సరాల క్రితం నాటివని తేలింది. వీటిని రెడ్ ఇండియన్స్ చిత్రీకరించారని కూడా తెలుస్తోంది. ఒకప్పుడు మానవులు ఇటువంటి గుహల్లోనే నివసించేవారని మన చరిత్ర చెబుతోంది. ఈ గుహలు చాలా పెద్దవి, అద్భుతంగానూ ఉంటాయి. వీటిని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక నంబర్ 3 లాంగ్యోకిల్ ఐస్ కేవ్స్, ఐస్లాండ్. ఈ మంచు గుహ ఒక అద్భుతమైన గుహ. 2015లో పర్యాటకుల కోసం తెరవబడింది. ఈ గుహ ఐస్లాండ్లో ఉంది. ఈరోజు ఇది ఐస్లాండ్కి పెద్ద ఆకర్షణగా మారింది. ఇది పూర్తిగా మంచుతో చేసిన గుహ. లోపల చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ గుహలో వెలుతురు కూడా చాలా బాగుంటుంది. చాలా లైట్లు అమర్చబడ్డాయి. ఈ గుహ ఎంత అందంగా కనిపిస్తుందో అంత ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఈ గుహ లోపల రక్తం గడ్డకట్టేంత చలి ఉంటుంది. 950 కిలోమీటర్ల వైశాల్యంతో ఈ గుహ ఉంది. ఇది మానవ నిర్మిత గుహ. ఇక నంబర్ 2 అజంతా గుహలు. మన దేశంలో ఉన్న ఈ గుహల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఎక్కువ మంది పర్యాటకులు ఈ గుహలను చూడడానికి వస్తూ ఉంటారు. భారతీయ కళా నైపుణ్యానికి ఈ గుహలు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎల్లోరా గుహల కన్నా చాలా పురాతన గుహలివి. బండరాళ్లను చెక్కి ఈ గుహలను తవ్వారు. ఈ అద్భుతమైన గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. చరిత్రను ఇష్టపడే వారికి ఈ గుహలు చాలా సమాచారాన్ని ఇస్తాయి. వీటి సౌందర్యం చూస్తేనే కానీ అర్థం కాదు. ఇక నంబర్ 1 త్రిహాన్ కొంగీర్. సాధారణంగా మనం అగ్నిపర్వతాల నుంచి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఒకవేళ చూడాలనుకున్నా చాలా దూరం నుంచే చూడాలి. కానీ ఐస్లాండ్లో ఒక అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన భూగర్భ గుహ ఇది. దీన్ని లావా ఛాంబర్ అంటారు. దీన్ని దగ్గరకు వెళ్లి కూడా చూడొచ్చు. కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్న విస్ఫోటనం కారణంగా ఈ గుహ ఏర్పడింది. ఇది మొదటిసారిగా 1974లో కనుగొనబడింది. 2012లో పర్యాటకుల కోసం తెరవబడింది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు కఠినమైన మార్గం గుండా వెళ్ళాలి. ఈ ప్రదేశం చాలా కఠినమైంది. ఒక ద్వీపం మీదుగా దాదాపు 1 గంట పాటు నడవాలి. అప్పుడు ఈ ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కేబుల్ లిఫ్ట్ తీసుకోవాలి. అది అగ్నిపర్వతం ద్వారా ఛాంబర్ లోపలికి పంపించబడుతుంది. ఆ ఛాంబర్ చాలా చాలా పెద్దది. దాని లోపల లిబర్టీ విగ్రహం సరిపోతుంది. శతాబ్దాల నాటి ఈ గుహను అగ్నిపర్వత విస్ఫోటన గుర్తులను చూడొచ్చు. లోపల రెయిన్బోలాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ గుహలో ఉన్న అన్ని లావా అవశేషాలను చూడొచ్చు. అక్కడ ఏ సౌండ్ చేసినా ప్రతిధ్వని వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. చాలా నిశ్శబ్దంగానూ ఉంటుంది. మీకు వీటిలో ఏ గుహ నచ్చిందో మరి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.